నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే నీటి కాలువలో పడి బాలుడు మృతి. ఇబ్రహీంపట్నంలో విషాదం నెలకొంది. నీటి కాలువలో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల సిద్ధార్థ నాయక్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. అప్పటి వరకు కళ్ళ ముందే ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా కనబడకపోయేసరికి తల్లిదండ్రులు కంగుతిన్నారు. బాలుడి కోసం వెతకడం ప్రారంభించగా ఇంటి సమీపంలోని కాలువలో మృతి చెంది ఉన్న ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. 3 ఏళ్ల సిద్ధార్థ నాయక్ ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు తమ ఇంటి సమీపంలోని కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కిల్లా రోడ్డు నివాసం ఉంటుంది. ముఖ్య కుమార్ లక్ష్మీ దంపతులు కొండపల్లికి కిల్లా రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారు. తల్లి లక్ష్మి ఇంటిలో పని చేసుకుంటూ ఉన్న సమయంలో 3 ఏళ్ల కుమారుడు సిద్ధార్థ నాయక్ ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకుంటున్నా కనిపించకుండా పోయినటువంటి సిద్ధార్థ నాయక్ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఎటువంటి ఫలితం లభించకపోతే స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ గాలింపు చర్యలు చేపట్టాడు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు బాబు మృతదేహాన్ని స్థానిక నిమ్రా కాలేజ్ గేట్ ఎదురుగా కాలువలో కనుగొన్నారు. కుటుంబ సభ్యులకు బాబు మృతదేహాన్ని అప్పగించగా గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు రోధించారు. ఇది బడ్జెట్ కాదు, ఎన్నికల మేనిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు. వైఎస్ షర్మిల ఏదైనా హామీ ఇవ్వచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాల పరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు 1,00,000 కోట్లు కావాలని అడిగాడు. ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు రావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు? పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదు. 12,000 కోట్ల రిహాబిలిటేషన్ కావాలి. ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదు? బోర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కి ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? 500 కోట్లు ఇస్తారా? 5,000 కోట్లు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్లో కబుర్లు మాత్రమే చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారు. ఎప్పుడు ఎంత అనేది క్లారిటీ లేదు. కనీసం బాబుకైనా క్లారిటీ ఉందా? ఇది పూర్తిగా బీజేపీ మేనిఫెస్టోనా? అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది. ప్రత్యేక హోదా అనే అంశం బూసేలేదు. విభజన హక్కులను గౌరవిస్తామని అన్నారు. విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి ఇతర విషయాలు ఇస్తామంటున్నారు. 10 ఏళ్లుగా ఆంధ్రాను మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మోసం చేస్తున్నారు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చారు మోడీ. మళ్ళీ మోసం చేశారని బాబు ధైర్యంగా చెప్పగలరా? ఈ బడ్జెట్ హర్షించేది కాదు. బాబు గారు కళ్ళు తెరవండి. బీజేపీతో మద్దతు ఉపసంహరించుకోండి అని అన్నారు. వినుకొండ హత్యపై నేను విచారణ చేశానని చెప్పలేదు. సోషల్ మీడియాను అడిగా అని చెప్పాను. వాళ్ళు చెప్పిన సమాధానమే నేను మీడియాకి చెప్పాను. ఇద్దరు గతంలో వైసీపీలో ఉన్నారు.
అప్పుడే విభేదాలు ఉన్నాయి, అప్పుడే కేసులు పెట్టుకున్నారు, జైల్లో కూడా పెట్టుకున్నారు, ఇండ్ల మీదకు గొడవలకు వెళ్లారు, వైసీపీ నేతలు పంచాయతీ కూడా చేశారు. అందుకే మేము ఇద్దరి మధ్య పొలిటికల్ కాదు అని అన్నారు. ఇది పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్పాను. పొలిటికల్ మర్డర్ కానప్పుడు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరోజైనా ధర్నా చేశాడా? ఇది జాతీయ సమస్య అయినట్లు ఢిల్లీ వరకు ధర్నా ఎందుకు చేస్తున్నారు? కడప స్టీల్ మీద ఒక్కరోజైనా ధర్నా చేశారా? అసెంబ్లీ జరుగుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరుగుతుంది, మీరు తెచ్చిన చట్టం మీద ఎందుకు చర్చ చేయడం లేదు అని అన్నారు. మీకు మెదడు లేదని అర్థమైందని అన్నారు. కుల్సుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేష్ నగర్లో అగ్ని ప్రమాదం. తయారీ గోదాంలో ఒకసారిగా అంటుకున్న మంటలు. అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ భాగంలో ఉన్న సోఫా తయారీ గోదాం ఫస్ట్ ఫ్లోర్ కు వ్యాపించిన మంటల్లో చిక్కుకున్న దాదాపు 25 మంది స్థానికులు చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 మందికి తీవ్ర గాయాలు. ఉస్మానియా హాస్పిటల్కి తరలింపు. సైదాబాద్ లో ఘనంగా బోనాలు. ఆషాఢ మాసం సందర్భంగా సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మారు బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న జరిగే బోనాల వేడుకలలో భాగంగా ముందుగా మారు బోనాల కార్యక్రమం జరిపారు. ఈ మారు బోనాల ఊరేగింపు సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి నాగులమ్మ ఆలయం వరకు కొనసాగింది. శివసతుల బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు బ్యాండ్ మేళాలతో కన్నుల పండుగగా కొనసాగింది. ఊరేగింపులో స్థానికులు, వివిధ పార్టీల నేతలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. ఏపీ సంఘబ్రత బాబ్జీ విశాఖ ట్రాఫిక్ ను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే
1035 రూపాయలు జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. 44 జంక్షన్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనం విశాఖ నగరంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు, దాంట్లో జరుగుతున్నటువంటి మరణాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. సగటున ప్రతిరోజు ఒకళ్ళు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, అదేవిధంగా 4-5 గాయపడటం, వీరిలో కొంతమంది శాశ్వతంగా వికలాంగులుగా మారటం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు చనిపోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాల్లో. అందున యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు. మరి ఈ విధంగా యువకులు మరణించడం, సామాజిక కోణంలో చూస్తే తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చి వారు తల్లిదండ్రుల కంటే ముందే చనిపోవడం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం. తర్వాత మరి ఒక యువకులు చనిపోయారంటే అది మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి నష్టం. ఎంతో ఉత్పాదకత సాధించవలసిన వారు యువకులు, మరి ఇంకా చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు అకాల మరణానికి గురవటం అంటే అది మరి ఒక రకంగా జాతీయ నష్టం. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారికి, మరి గాయపడిన వారికి ప్రభుత్వం కూడా మరి వీళ్ళ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతూ తర్వాత చనిపోతుంటారు 3-4 రోజులకి. ఈ చికిత్సకి ప్రభుత్వానికి కూడా చాలా ఎక్స్‌చక్కర్ మీద భారం పడటం, ఖర్చులు అవుతూ ఉన్నాయి. మరి అందుకని చెప్పేసి ముఖ్యంగా మనం ఈ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే 2023 సంవత్సరంలో హెల్మెట్ ధరించకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య 114, దాంట్లో మృతుల సంఖ్య 127. ఈ సంవత్సరం ఇప్పటివరకు హెల్మెట్ ధరించకుండా వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు 70, మృతుల సంఖ్య 74. మరి ఇది గమనించినట్లయితే హెల్మెట్ ధరించని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా, విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి, వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే పోలీసు వారు, అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు, ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది. దానిలో భాగంగా మరి వాక్ చేయటం, ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద, ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు, యువకులు, కంపెనీలు, ఉద్యోగులు అన్ని వర్గాల్లో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం. ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి. BIS మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసి రకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క
హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో. కాబట్టి దయచేసి అందరూ కూడా BIS సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము, హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది. మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం 1035 రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది. ఇది ఇంకా విస్తృతంగా దీన్ని చేపట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయినట్లయితే వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధారణ అనేది పోలీస్ శాఖకు ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు. ఈ చలానాల సిస్టమ్ అనేది ఒక పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన ద్వారా మీరు శిరస్త్రాణాలు ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి. 0 మరణాలకి రావాలి విశాఖ నగరం అనేది మా కమిషనర్ గారి ఆదేశాలు. ఈ విధంగా మనం విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దాన్ని రానున్న కాలంలో మనం హెల్మెట్ లేకుండా విశాఖ నగరంలో ఎవ్వరూ ఏ ద్విచక్ర వాహనదారుడు ఏ పిలియన్ రైడరు హెల్మెట్ ధరించకుండా కనపడకూడదు అనేది మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ చలానాలు వేయటం జరుగుతుంది. ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించి మరి ఈ యాప్ ద్వారా మేము ఈ వాహనాల మీద ఉన్నటువంటి కాంపౌండింగ్ ఫీ, ఫైన్ అమౌంట్స్ ఏ అయితే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా కట్టుకోవాలి. ముఖ్యంగా చాలా సందర్భాల్లో మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండని వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడం జరగదు. అటువంటిది 15 సంవత్సరాల పిల్లలకు కూడా తల్లిదండ్రులు బళ్ళు ఇవ్వటము, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళు ద్విచక్ర వాహనాలని నగర రోడ్ల మీద నడపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క ద్విచక్ర వాహనం కనుక ఎవరైనా నడిపినట్లయితే లైసెన్స్ లేని వ్యక్తి, వాళ్ళు మైనర్ కానివ్వండి మేజర్ కానివ్వండి, లైసెన్స్ లేని వ్యక్తికి మరి బండి ఇచ్చినట్లయితే ఆ వాహన యజమాని కూడా ఆ యొక్క సెక్షన్లు దానికి సంబంధించినటువంటి సెక్షన్ ద్వారా శిక్షార్హుడవుతాడు. కాబట్టి వాహనం మైనర్ నడిపినట్లయితే, లైసెన్స్ లేని వ్యక్తి నడిపినట్లయితే ఆ వ్యక్తికి ఒక చలానా ఉంది దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తిని వాహనం నడపడానికి ఆ యొక్క వాహనాన్ని సమకూర్చినట్లయితే అటువంటి వాహన యజమానికి కూడా శిక్షలు పడతాయి. తదుపరి ఈ యొక్క లైసెన్స్ సస్పెన్షన్ విధానం ఒకటి ఉంది. 3 నెలల పాటు హెల్మెట్ ధరించకుండా కనుక బైకు ప్రమాదానికి గురైనట్లయితే, బైక్ ప్రమాదానికి కారణమైనట్లయితే, ఏ వ్యక్తి అయితే హెల్మెట్ ధరించకుండా తాను ప్రమాదానికి గురైనా ఇతరులని ప్రమాదానికి గురిచేసి ఇతరులకి గాయాలు కలగజేయడానికి కారణమైనట్లయితే అటువంటి వ్యక్తి యొక్క లైసెన్స్ని 3 నెలల పాటు సస్పెన్షన్ చేయడానికి మేము లైసెన్సింగ్ అథారిటీకి రాయటం, అటువంటి లైసెన్సులు మరి తాత్కాలికంగా రద్దుపరచడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి నగర ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే మీరందరూ విధిగా హెల్మెట్ ధరించండి. దయచేసి మీరు లైసెన్స్ కోల్పోయి 3 నెలలు బండి నడపడానికి అనర్హులుగా మారొద్దు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఒక బృహత్తర కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు మా కమిషనర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థల సహకారంతో కొన్ని సంస్థలు వారే హెల్మెట్లు సమకూర్చి అటువంటిది కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి మన శాఖ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్లు సమకూర్చే విధానానికి ఆలోచన జరుగుతుంది. త్వరలోనే
దాని విధి విధానాలను కూడా మరొకసారి మేము ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర భవిష్యత్తు ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. వైకాపా పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, సహజ వనరుల దోపిడీకి గురయ్యాయని అన్నారు. పెట్టుబడులు కూడా రాకుండానే చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని అన్నారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు అని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని అన్నారు. తప్పు చేస్తే జనసేన వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను తప్పు చేసిన చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. కానూరులో విద్యార్థి ఆత్మహత్య. కానూరు ఎన్ఆర్ఐ కాలేజీలో విద్యార్థి మృతి. విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజ్ యాజమాన్యం ఆరోపణ. సూసైడ్ నోట్ తమ కొడుకు రైటింగ్ కాదని, కావాలని యాజమాన్యం తప్పుతో పట్టిస్తుందని చెప్తున్న తల్లిదండ్రులు. నెమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇంకో పక్కన ఖాళీ స్థలం ఇల్లు ఉంది. ఆ ఇల్లు చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించలేదు. రెడ్ బుక్లో భాగంగానే లోకేష్ ఇదంతా చేస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. This kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged
people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now, if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, the national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed. Have a look at them and then ask yourself, is this what we want from democracy? You have various photographs what are being displayed where in broad daylight people are being hacked to death. Where you have photographs and video clippings displayed. మాదాపూర్ డీసీపీ వినీత్ పీసీ డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ అనే నిందితుడిని అరెస్టు చేశాం. జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన బిలాల్ ఇంటర్ చదువుతున్న క్రమంలోనే గంజాయి తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. కరోనా తర్వాత నగరానికి వచ్చిన నిందితుడు జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న నిందితుడు. పాత పరిచయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అరకు నుండి గంజాయిని నగరానికి తెస్తున్న నిందితుడు. నగరంలోని పలు ఐటీ కంపెనీలలో పనిచేసే 40 నుండి 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్న నిందితుడు. నిందితుడిపై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వచ్చేసి రీహాబిలిటేషన్ కోసం టైం అడుగుతారో వాళ్ళకందరికీ లీవ్స్ ఇవ్వాలా అనేది కూడా ఈ పోలీస్ తరపు నుంచి మాదాపూర్ పోలీస్, సైబరాబాద్ పోలీస్, అలాగే టీజీ ఏఎన్బి తరపు నుంచి కూడా వీఆర్ రిక్వెస్టింగ్. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్ కండక్ట్ చేసిన ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams of MDMA, that is 22.5, then 22.5 kg of ganja, 76 nitrosum tablets, alage 491 grams of hashish oil and other kinds of narcotic substance అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూమెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజా అన్ని తీసుకొస్తాడు. MDMA, LSD, అలాగే హషిష్, ఇవన్నీ కూడా ఈ భాను తేజ అని ఉంటాడు. అతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, ఆల్రెడీ అతను కూడా జైల్లో ఉన్నాడు NDPS కేసు మీద. అతని నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు. సో ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక 2022లో ఒక కేసు జరిగింది ఇన్ జూబ్లీ హిల్స్ NDPS కేసు. జైల్లో ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈ 45 to 50 పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో
సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది టీజీఎన్ఏబి డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరబరాజు చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ స్కూలు, కాలేజీలు, పిల్లలు, ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది. పబ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే 8712671111 అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు అన్నట్టు. అయినా కానీ అతను ఇల్లు సీజ్ చేసుకున్నాం బికాస్ వీ హ్యావ్ సీజ్డ్ ఇట్. బట్ ఇంట్లో వాళ్ళకి ఏం ఐడియా లేదు. అండ్ ఇతను ఇన్ని రోజులు చేశాడు కాబట్టి ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని ఏమంటాము. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఇతను అమ్మేసి ఆ డబ్బులతో ఏమేమి కొనుక్కున్నాడో అదన్నీ కూడా అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు. అలాగే నాగులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మరియు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. పోతుంది ఏం కదా, అది బట్టల కడిగి పోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.